తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చాలా మంది ఈరోజు వాళ్లను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకుంటూ స్టార్లుగా ముందుకు తీసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. నీకు ఇదిలా ఉంటే దర్శకులు సైతం భారీ గుర్తింపును సంపాదించుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తగ్గట్టుగానే పాన్ ఇండియాలో వాళ్లను వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక మీదట మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతమంది స్టార్ డైరెక్టర్లు పాన్ ఇండియాలో వాళ్ల సత్తా చాటుకుంటారనేది చూడాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. స్టార్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగ ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించటమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టింది. ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల మీద యావత్ ప్రేక్షకులందరిలో మంచి ఆసక్తి అయితే నెలకొంది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల పట్ల చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ప్రస్తుతం సందీప్ వంగ ప్రభాస్తో స్పిరిట్ సినిమా చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ప్రభాస్తో కల్కి సినిమా చేసి స్టార్ డైరెక్టర్గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ సినిమాతో స్టార్ డైరెక్టర్గా చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నాడు. అయితే వీళ్ళిద్దరి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలైతే స్టార్ట్ అయ్యాయంటూ కొంతమంది కొన్ని కామెంట్లయితే చేస్తున్నారు. నిజానికి నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన మహానటి సినిమాలో సందీప్ రెడ్డి వంగ ఒక చిన్న క్యారెక్టర్లో నటించారు. మరి ఇలాంటి సందర్భంలో వీళ్ల మధ్య మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ కల్కి సినిమా రిలీజ్ అయిన సందర్భంలో నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసిందనే చెప్పాలి. అదేంటి అంటే ఏమాత్రం రక్తపాతం లేకుండా నేను 1000 కోట్ల మార్కుని అందుకున్నానంటూ ఆయన చేసిన ట్వీట్ సందీప్ రెడ్డి వంగాని ఉద్దేశించే అని చాలా మంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేశారు. ఎందుకంటే యానిమల్ సినిమాతో సందీప్ రెడ్డి వంగ 900 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టాడు. అలాంటిది చాలా రక్తపాతంతో కూడిన సన్నివేశాలైతే ఉంటాయి. మరి ఆ సన్నివేశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని నాగ్ అశ్విన్ ఇలాంటి ట్వీట్ చేశాడు అంటూ మరికొంతమంది అయితే కామెంట్లు చేయటం సంచలనాన్ని రేకెత్తించింది. మరి ఏది ఏమైనా కూడా కూల్గా ఉండే నాగ్ అశ్విన్ వీళ్ళిద్దరి మధ్య ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చాయి అనేది తెలియటం లేదు. మొత్తానికైతే ప్రస్తుతం వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గొడవలైతే ఉన్నాయనే మాటలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా చేయాలని అనుకుంటూ ఉంటే సందీప్ కంటే ముందే నాగ్ అశ్విన్ ప్రభాస్తో కల్కి 2 సినిమాని తెరకెక్కించాలని చూస్తున్నాడు. మరి ప్రభాస్ ఎవరి సినిమా ముందు చేస్తాడు అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది.